హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు డిజిటల్. గత కొన్ని రోజులుగా చూస్తే మనకు మంచి ఫ్యామిలీలో ప్రధానంగా చాలా డిస్ప్యూట్స్ కనిపిస్తున్నాయి. మంచి ఫ్యామిలీలోని అయితే చాలా రోజుల నుంచి కూడా వివాదాలు ఉన్నాయని తెలిసి మనకు తెలిసిన సమాచారమే. అయితే ఇప్పుడు ఏంటంటే అవి ఇప్పుడు ఓపెన్ అయిపోయాయి, అందరికీ తెలిసిపోయాయి. అంటే ఇన్ని రోజులు కూడా మంచి ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయని చెప్పేసి మనం అంతా అనుకున్నాం. కానీ ఇవాళ ఏంటంటే వాళ్ళంతా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం, కేసులు నమోదవడంతో మంచి ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ అనేది అటు అభిమానుల్లోనూ ఇటు వ్యూవర్స్లోనూ కూడా చాలా నెలకొని ఉంది. అయితే ఇప్పుడు తాజాగా చూస్తే ఈ మంచి ఫ్యామిలీలో చోటు చేసుకున్న పరిణామాలు అనేవి రోజు రోజుకి ముదురుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు తాజాగా మోహన్ బాబు అతను కొడుకుపైన కాకుండా కోడల మీద కూడా కేసు పెట్టడం అనేది ఇప్పుడు చాలా టాలీవుడ్తో పాటు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి మంచు మోహన్ బాబు రాజకొండ సిపికి ఫిర్యాదు చేయడం అనేది ఇప్పుడు హాట్గా మారింది. అంటే తన కొడుకు మంచు మనోజ్దే కాకుండా కోడలు మౌనిక రెడ్డి నుంచి కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి తన కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. దీంతో ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్గా మారింది. కోడల మీద కూడా మామ ఫిర్యాదు చేయడం ఏంటని చెప్పేసి అంతా జోరుగా చర్చించుకున్నారు. అయితే ఇదే టైంలోనే అటు మంచు మనోజ్ కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి తనకి సెక్యూరిటీ కనిపించాలి, తన భార్యకి సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి ఈ విషయాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి కాకుండా అతను పొలిటికల్ వరకు తీసుకెళ్లాడు. ఆయన తాజాగా ఒక ట్వీట్ కూడా పెట్టాడు. ఆ ట్వీట్ని చూస్తే మనం ఏంటంటే అతను తనకి రక్షణ కల్పించాలి అని చెప్పేసి, తనకు న్యాయం చేయాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా అనిత, హోమ్ మినిస్టర్ అనిత, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆయన ట్యాగ్ చేశారు. దీంతో ఇప్పుడు ఇది అన్నింట కూడా ఆసక్తికరంగా మారింది. అంటే ఈ ఇంటి వివాదం అనేది పోలీస్ స్టేషన్ ఎక్కడంతో పాటు అక్కడి నుంచి ఆగకుండా పొలిటికల్గా కూడా మంచు మనోజ్ దీన్ని పైకి తీసుకెళ్లడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీని తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఈ విషయంలోనే రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకుంటారా, అంటే భూమా మౌనిక రెడ్డికి కానీ అదేవిధంగా మనోజ్కి కానీ ఎలాంటి సెక్యూరిటీ కానీ ఎలాంటి భరోసా అయినా ఇస్తారా అనేది ఇప్పుడు అన్నింటి కూడా అందరూ కూడా పొలిటికల్గా కూడా దీన్ని బాగా హాట్గా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి మంచు మనోజ్ ఒక సినీ నటుడుగా ఆ విషయాన్ని పక్కన పెడితే భూమా మౌనిక రెడ్డి, ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్న భూమా మౌనిక రెడ్డి అనే ఆమె అయితే వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె. ఎందుకంటే వాళ్ళ మదర్ ఫాదర్ కూడా గతంలోని వైసీపీలో ఉండేవాళ్ళు. వాళ్ళ మదర్ భూమా శోభా నాగిరెడ్డి జగన్ పార్టీలో ఆమెకు మంచి పేరు ఉండేది. ఆమె అనుకోకుండా ఈ యాక్సిడెంట్ జరిగి చనిపోవడప్పుడు కూడా చాలామంది అభిమానులు కూడా ఆమెను చూడడానికి తరలి వచ్చారు. అదేవిధంగా భూమా ఫ్యామిలీ మీద కూడా చాలా కన్సర్న్ ఉండేది. ఆ తర్వాత ఆమె అక్క ఇప్పుడు తర్వాత వైసీపీని వీడి టీడీపీలోకి రావడం, ఆమెకు గతంలో కూడా అన్ని విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆమెకు మంచి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు భూమా మంచు మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి అక్క భూమా అఖిలప్రియ ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమె. అయితే ఈ టైంలోని ఇప్పుడు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు అధినేత, టీడీపీ నుంచి ఇప్పుడు ఆమె సీఎం కూడా ఉన్నారు. సో ఈ టైంలోని వీళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు, అంటే ఈ విషయంలోనే ఆయన వీళ్ళకి సపోర్టుగా నిలుస్తారా లేదా, అంటే ఎలాంటి ఇప్పుడు మనోజ్ పెట్టిన ట్వీట్కి వాళ్ళు స్పందిస్తారు లేదా, అంటే పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి సపోర్ట్ అందిస్తారు అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ వ్యవహారం అంటే ఇంటి నుంచి రాజకీయంగా కూడా ఈ వ్యవహారం అనేది రచ్చ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీ అనేది గతంలో వైసీపీకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే జగన్కి ఆయన అప్పుడు అనుకూలంగా ఉన్నారు. జగన్ చాలాసార్లు మంచు విష్ణు అయినా మంచు మోహన్ బాబు అయినా కలవడం జరిగింది. అదేవిధంగా మంచు విష్ణుకి అయితే జగన్తో అంటే కుటుంబ పరంగా కూడా ఆయనకి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళకి చుట్టరికం ఉంది. సో జగన్ ఉంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఈ వ్యవహారం అనేది ఇంకా ముందు ఎట్లాంటి పరిణామాలు దారితీస్తుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.